పార్టీ మారిన ఎమ్మెల్యేలు మంత్రులు శ్రీల పరీక్ష చేసుకోమని రోజా ముందు ఆ మాట అనకూడదు. నేను యాక్చువల్గా ఆమె ఏ పార్టీ నుంచి వచ్చింది, మీరు ఏదో ఒకటి అంటారు, నేను ఏదో ఒకటి అంటాను, ఆమె ఏదో ఒకటి అంటాను, చివరికి ఇద్దరం కలిసి మేము ఆల్కహాల్ టెస్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే పరీక్ష చేసుకోవాలంటే ముందు క్యారెక్టర్ పరీక్ష కన్నా శారీరక పరీక్ష చేసుకొని ఆల్కహాల్ టెస్ట్కి వెళ్తే అదొక పరీక్ష అయిపోద్ది. ఎందుకంటే రోజుకి ఎవరు ఎన్ని అవర్సులు తాగుతారో ఏంటో తేలిపోద్ది. గోల్డ్ వెంట్రుకలు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, అగును సబర్ వాళ్ళకి ఏమన్నా ఇస్తే అది బాగుంటుంది ఆమె. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు వ్యవస్థీకృతంగా వాళ్ళు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క గిడ్డీశ్వరి మాట్లాడుద్ది, తల నరుకుతానంటది, ఏంటంటే మా సాంప్రదాయం అంటది. గిరిజనులు ఎక్కడా కూడా మంచి వాళ్ళుగా ఉన్నారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళకి అండగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గిడ్డీశ్వర్ లాంటి వాళ్ళు ఇల్లు తరగ నరుకుతాను లేకపోతే ఇంకోటి నరుకుతానని జగన్ భజన చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకవేళ జగన్ వస్తాడు వీళ్ళిద్దరికి మంత్రి పదవిలో లేకపోతే ఏదో ఇస్తామన్నారు. షర్మిలాని అడిగితే చెప్పుద్ది ఆమె వదిలిన బాణం కాదు విడిచిన బాణం. వీళ్ళిద్దరు కూడా అదే పరిస్థితి వస్తుంది. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.